చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం అమ్మవారి పాదాల చెంత ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మహిళా అభ్యున్నతికి తోడ్పాడే విధంగా శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 6 మండలాలు కలిసి ఏర్పాటు చేసిన శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీ సూపర్ సక్సెస్. బోయకొండ ఆర్చి నుండి ప్రారంభమైన ర్యాలీ తండోపతండాలుగా పాల్గొన్న మహిళలు శ్రీ చెల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి, వేదిక పైన ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మనకు వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా మీడియా వాళ్ళకు, పట్టణ విలేకరులకు, నా తోటి రకాల చెల్లెలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనము ఉచితంగా బస్సు టికెట్ ఇస్తున్న మన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి చెందాలని మనస్ఫూర్తిగా మనము అభినందించాలి. 2000 సంవత్సరంలో 2000 ఫస్ట్ మనకి చౌడేపల్లి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన చిత్తూరులో కూడా మనము కృతజ్ఞతలు తెలుసుకోవాలి. మనము ఇంత చక్కటి అన్ని కూడా ఎంత అభివృద్ధి జనం వచ్చారు అంటే ఆ ఘనత మన కూటమి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళకి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మనం ఇక్కడికి ఎందుకు ఈ ఎండలో అంత ఎంత మంది మహిళలు ఇక్కడ వేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎండ ఏమి ఆలోచిస్తున్నా అక్కడి నుంచి అందరితో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనసుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ విచ్చేసేటువంటి పథకం శ్రీశక్తి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డలకు మన కూటమి ప్రభుత్వం అందించిన ఎందుకు ఇలా అంటున్నానంటే, అనుమతి కావాలా? అవునా కాదా? ఎండకు బాగా అలసిపోయినట్టున్నారు. ఓకే, అలా ఇంట్లో మన ఒక్క సంవత్సరంలోనే తెలియజేస్తున్నా, మీరు రండి. ఎక్కడున్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పుకునేది కాదు. ప్రత్యక్షం వచ్చి ఇక్కడ వచ్చి పోయకుండా గంగమ్మ దగ్గర వచ్చి చర్చికి రండి. మహిళలు ఇక్కడనే ఉన్నారు. ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు. మీరు ఈ చర్చికి రావాలని చెప్పి మీ సభ ఈ రోజు మనకు చెప్పిన పథకాలన్నీ తల్లికి వందనం చెప్పినాడు. మీ మాదిరి ఒక్క బిడ్డ ఉంటే 5 మంది బిడ్డలు, 4 బిడ్డలు ఉంటే అమ్మ ఒక బిడ్డకి పడిందని చెప్పి తల్లి సమాధానము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు మనకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మీ తల్లికి వందనం ఇస్తానని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఏసి చూపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. నా 3000 రూపాయలను పెన్షన్ 4000 చేసిన ఘనత, ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల ముందు ఒక్క 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి, ఆ అబద్ధాలు